నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి చూపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలనలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మాకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. రేపు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆశా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు ఆశా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు అంటే ఈరోజు ధర్నా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళ దగ్గర అనేక కార్యక్రమాలు పని చేయించుకుంటున్నారు. ఎప్పుడైతే సర్వే చేశారో అదేవిధంగా అన్ని సర్వేలు ఇంకా చేయించుకుంటున్నారు. సెంటర్లు కానీ ఇవన్నీ ఏమీ ఇవ్వకుండా ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ సర్వే చేయాలని ఈరోజు కలెక్టర్లో ఉందని చాలా మంది చెప్తూ పోతున్నారు. మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు పని చేయించుకోండి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, పని చేయించుకోండి. కానీ డబ్బులు ఇవ్వకుండా మీరు పని చేయించుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మా సిఐటి యూనియన్ నుంచి వీళ్ళ కార్మికులకి మీరు డబ్బులు ఇవ్వకుండా పనులు చేయించుకుంటే మేము ఊరికే ఉండేది లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేస్తాం. ఈ డబ్బులు ఇచ్చేంత వరకు గవర్నమెంట్ ఏది సర్వే చేయమన్నా కూడా ఆ సర్వేలు రేపటి నుంచి బంద్ చేస్తామని మా సిఐటి నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర అనేక సర్వేలు చేయించుకుంటుంది. ఆ సర్వేలకు అనుకూలంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. గత సంవత్సరం మన రాష్ట్రంలో సుమారు ఒక్కొక్క జిల్లాలో 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆశా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయినాయి. అందువలన మా రాష్ట్రం మొత్తం సిఐటి యూనియన్ ఈరోజు అన్ని పిహెచ్ఎల్ దగ్గర ధర్నా చేస్తుంది. అదేవిధంగా రేపు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు పని చేసిన తర్వాత జీతాలు తీసుకుంటున్నారా లేదా? అట్లనే ఆశా కార్మికులు కూడా ఎందుకు అదనంగా పేమెంట్ ఇవ్వడం లేదు? మేము అడుగుతుండేది ఏంటంటే, గతంలో కూడా ఎన్నోసార్లు స్ట్రైక్ చేశాం. వీళ్ళకి సుమారు 24,000 రూపాయలు జీతం ఇవ్వాలి, వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, ప్రతి కార్మికులకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు. మా ప్రభుత్వం రాగానే కార్మికులకు అందరికీ 24 జీతం ఇస్తామని, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఇస్తామని, వాళ్ళకి అనేక బెనిఫిట్లు ఇస్తామనేది కూడా గత కార్యక్రమంలో వాళ్ళు కూడా వచ్చి హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు కూడా ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదు. అందువలన మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా ఈ బకాయిలకు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం సార్.